హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరు చూపిస్తున్న సపోర్ట్‌కి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలాగే వీడియోస్ కూడా మీకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే పెద్దవాళ్ళకే కాదండి, చిన్న పిల్లలకి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇవి చిన్న సైజ్ అంటే 1 సైజ్ బ్యాంగిల్స్. ఒక 2 బ్యాంగిల్స్‌ని తీసుకొని ఇలా గమ్‌తో అనేది చక్కగా అతికించేసేసి దాని తర్వాత పింక్ ఒకటే కలర్ థ్రెడ్‌ని అయితే నేను తీసుకుంటున్నాను. పింక్ కలర్ థ్రెడ్. ఇలా 2 బ్యాంగిల్స్‌కి థ్రెడ్‌ని అనేది చక్కగా చుట్టుకోవాలన్నమాట గట్టిగా. ఈ పింక్ కలర్ థ్రెడ్‌ని మనము 20 లైన్స్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం మిడిల్ బ్యాంగిల్ కదా, థిక్‌గా రావాలి. 20 25 కూడా తీసుకోవచ్చు. ఇలా ఎక్కువ తీసుకోవటం వల్ల ఎక్కువ మందంగా వస్తుందన్నమాట ఈ బ్యాంగిల్ అనేది. ఎక్కడ గ్యాప్స్ లేకుండా మధ్యలో బ్యాంగిల్ అనేది థిక్‌గా గ్యాప్స్ ఏం రాకుండా చక్కగా వస్తుంది. ఇలా 20 లైన్స్ అనేది తీసుకోండి. 25 అన్నా పర్లేదు. ఇలా మిడిల్ బ్యాంగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దాని తర్వాత ఇలా మిడిల్ బ్యాంగిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇంకా సైడ్ బ్యాంగిల్స్ అనమాట. నేను మిడిల్ బ్యాంగిల్ ఒకటి, సైడ్ బ్యాంగిల్స్ 2 కింద అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ ఒకటి అనేది నేను ప్రిపేర్ చేయడం మీకు చూపిస్తానండి. ఇలా సేమ్ ఇంతే మిడిల్ బ్యాంగిల్ అలా 2 ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇది 1 బ్యాంగిల్ కదా. ఇలా దీనికి కూడా నేను ఒక 20 లైన్స్ వరకు అనేది దారాన్ని తీసుకున్నానండి. మీరు కూడా ఒక 20 వరకు అనేది మిడిల్ బ్యాంగిల్కి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ సైడ్ బ్యాంగిల్ కదా కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. 20 లైన్స్ తీసుకున్నాను. ఇలా సైడ్ బ్యాంగిల్ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. చూడండి, ఇది నేను తీసుకున్న బ్యాంగిల్స్ ప్యాటర్న్ అనమాట. 1 ఏమో మిడిల్ బ్యాంగిల్, 2 ఏమో సైడ్ బ్యాంగిల్స్. ఇప్పుడు మిడిల్ బ్యాంగిల్ ఉంది కదండి, మిడిల్ బ్యాంగిల్ని తీసుకొని దానిపైన నేను గమ్ స్టిచ్ చేస్తున్నాను. గమ్ వేసేస్తున్నాను. గమ్ వేసిన తర్వాత నేను చిన్న స్టోన్స్, ఇవి షైనీగా ఉంటాయని చెప్పేసి ఈ గోల్డెన్ స్టోన్స్ అనేవి నేను ఈ బ్యాంగిల్ చుట్టూ ఇవే అనేది పెట్టుకుంటున్నానండి. మీరు ఈ స్టోన్కి బదులు మీ దగ్గర ఏది అవైలబిలిటీ స్టోన్స్ ఉన్న షైనీగా అవి మీరు యూజ్ చేయవచ్చు అనమాట. ఇది పింక్ కలర్ కాబట్టి ఇలా గోల్డ్ కలర్ షైనీగా కనిపిస్తాయి కాబట్టి నేను ఈ స్టోన్స్ అనేది తీసుకున్నాను. ఇది మిడిల్ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ బ్యాంగిల్ అండి. ఇది సైడ్ బ్యాంగిల్ పైన నేను గమ్ వేసుకుంటున్నాను. ఈ సైడ్ బ్యాంగిల్ మిడిల్ బ్యాంగిల్ పక్కన ఉంటుంది కాబట్టి ఈ సైడ్ బ్యాంగిల్ పైన నేను బాల్ స్టోన్స్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఈ బాల్ స్టోన్ని ఇలా అతికించేసాను. 1 సైడ్ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయిందండి. మిడిల్ బ్యాంగిల్ పక్కన సైడ్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక లాస్ట్ సైడ్ బ్యాంగిల్ ఉంటుంది కదా ఎండ్లో, ఇది అనేది లాస్ట్ సైడ్ బ్యాంగిల్కి అండి. నేను ఇలా స్టోన్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ బ్యాంగిల్కి. ఇలా స్టోన్ చైన్ కూడా అనేది యూజ్ చేసేసాను. ఇలా టోటల్ సెట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయాయి కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.